30 ఏళ్ల పాటు నీడల అనుసరించినటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి. వివేక హత్య కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి చెప్పేటువంటి విషయాలు ఈ మొత్తం కేసులో చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చనిపోయారని ముందుగా గుర్తించి అందరికి చెప్పారు, చివరికి ఆ వ్యక్తినే ముద్దాయి చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఆయనను తీవ్రంగా వేధించారు. ఎందుకు సిబిఐ ఈ విధంగా చేసింది, దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది మాట్లాడడానికి నాతో పాటు కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి. మీకు వివేకానంద రెడ్డి గారు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం సార్? నా దాదాపు 83 డిగ్రీ అయిపోయింది సార్. 84 ఎండింగ్ అట్లా నేను సార్ దగ్గర జాయిన్ అయినాను సార్. నేను అప్రాక్సిమేట్లీ దగ్గర 37 ఇయర్స్ నుంచి నాకు సార్తో అనుబంధం ఉంది. అంటే ఎటువంటి అనుబంధం అది? వివేకానంద రెడ్డి గారు మీ దగ్గర మీరు పనిచేస్తున్నటువంటి అనుబంధమా, ఫ్రెండ్షిప్పా, అంటే ఎట్లా ఉండేది నేను రిలేషన్? ఫస్ట్ జాబ్ కావాలని సార్ దగ్గరికి వెళ్ళాను సార్. సారు అక్కడ ఇక్కడ ఎందుకు, నా దగ్గరే ఉండిపో, నువ్వు నాకు ఎట్లా ఒకరు అవసరము అని చెప్పారు. నేను అప్పటి నుంచి సార్తో పాటే ఉన్నాను. సార్ అక్కడ రావులకోలు దగ్గర ఒక ల్యాండ్ కొన్నాడు 100 ఎకరాలు. దానికి నన్ను ఇన్ఛార్జిగా పెట్టాడు. నేను అది మొత్తం ఫుల్ ప్లెడ్జ్లో దాన్ని నా కంట్రోల్లోనే నేను మెయింటైన్ చేస్తూ వచ్చాను సార్. అది వివేకానంద రెడ్డి గారి కుటుంబంతో కూడా మీకు అనుబంధం ఉందండి? అంటే సౌభాగ్యమ్మ, సునీత రెడ్డి గారితో కూడా పరిచయం అట్లా ఉందా మీకు? నేను సునీతతో తక్కువ మాట్లాడేది. నరెడ్డి రాజశేఖర్తోనూ, అంటే ఆయన హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాట్లాడుతుంటాను. ఒక విధంగా ఇంట్లో జరిగేటువంటి విషయాలు అవన్నిటిని మీరు దాదాపు 30 ఏళ్ల పాటు ఫాలో అవుతూ వస్తున్నారు. కుటుంబ విషయాలు అయితే నాకు అన్నీ తెలుసు. నాకు ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉంటాను. మేడం కూడా ఫ్యామిలీ విషయాలు చెప్తుంటాను, నా ఫ్యామిలీ విషయాలు నేను నాకు చెప్తుంటాను, అన్నీ తెలుసు. సునీత రెడ్డి మీతో ఎట్లుండేవాళ్ళండి? అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా ఆమెను, ఎట్లా ఎట్లా ఆమె కొంచెం కామ్గా ఎవరైతే ఎక్కువ మాట్లాడదు, కొంచెం కోపం కూడా ఎక్కువ ఆ పాపకి. అందుకే మేము ఎవరో ఆ పాప ఏదైనా మాట్లాడితే మేము నాకు రిప్లై ఇస్తాం, కానీ ఆ అమ్మాయి అంతకు మేము ఎక్కువ మాట్లాడేది ఏం లేదు ఆ పాపతో. ఎప్పుడైతే ఈ 15వ తేదీ 2019 మార్చి వివేకానంద రెడ్డి గారు చనిపోయారు కదా? అవును సార్. ఒకరోజు ముందు మీరు ఆయన లాస్ట్ చివరిసారి ఎప్పుడు కలిసారు సార్? 14వ తేదీ ముందు రోజు మార్నింగ్ నేను సార్ ఇంటికి వెళ్ళాను. రోజు మాదిరే ఫస్ట్ బెస్తవారిపల్లి దగ్గర దానిమ్మ తోట ఉండేది. అక్కడ పోయి అక్కడ చూసుకునేసి రమణారెడ్డి అనే అతన్ని రంగాపురం తోటకి తీసుకెళ్లాల్సి ఉంది. అతనికి కాల్ చేయమని చెప్పారు సారు. అతను కాల్ చేస్తే అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాత అతన్ని పికప్ చేసుకొని రంగాపురం తోటకి వెళ్ళాము. మళ్ళీ బ్యాక్ వచ్చినాము. పెట్రోల్ బంక్ దగ్గర రమణారెడ్డిని దించేసేసి మేము ఈ సార్ ఇంటికి వచ్చేసినాము. సార్ నన్ను బయట దించేసేసి నీ కాలేజ్ టైం అయిపోతుంది కదా, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నన్ను బయట దించేసినాడు. అదే నేను చివరిసారిగా సార్తో నేను మార్చి 15, 2019 రోజు మీరు ఎన్ని గంటలకు వివేకానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు? నేను సార్ ఇంటికి 5:30కు అనేది దాదాపు 20-25 ఇయర్స్ నుంచి రెగ్యులర్ నాది అలవాటు అనమాట. అది పొద్దున్నే రోజులాగే ఆ రోజు కూడా నేను 5:30కి వెళ్ళిపోయాను అక్కడికి సార్ ఇంటికి. పోతే అక్కడ చిన్న గేటు ఒక రెక్క క్లోజ్లో ఉంది, ఒక రెక్క కొంచెం ఓపెన్ అయి ఉంది. నేను 4 అడుగులు లోపలికి పోయినాను. అంత లోపలే సారు ఇంకా లైటు ఇంట్లో వెలగలేదు. మామూలుగా ఏంటంటే సార్ లేస్తే ఖచ్చితంగా లైట్ ఆన్లో ఉంటుంది. ఇంకా సారు ఇంకా లేనట్టుందని చెప్పేసి నా దగ్గర నేను న్యూస్ పేపర్ ఉంది, నేను రోడ్డు మీద స్ట్రీట్ లైట్ ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి స్ట్రీట్ లైట్ కింద చదువుకుంటా ఉన్నాను. కొద్దిసేపటికి నేను సౌభాగ్యమ్మకు ఫోన్ చేసిన, అమ్మ సార్ ఇంకా లేనట్టుందే, ఏమన్నా లేపుతారమ్మా అని. అంటే నైట్ లేట్గా వచ్చినట్టు ఉంటుందిలే, కొద్దిసేపు పడుకొని వెళ్ళాంగా అని చెప్పింది. సరేలే అన్నాను. ఈ లోపల వంట పని చేసే లచ్చమ్మను వాళ్ళ కొడుకు ఎక్కించుకొని వచ్చినాడు. లచ్చమ్మ మళ్ళీ సారు మనకు ఎక్కువసేపు లేపుకున్నా కూడా అరుస్తాడేమో, పోయి పైన డోర్ దగ్గర విండో ఉంది కదా, పోయి సార్ను లేపు అన్నాను. లచ్చమ్మ పోయి పిలిచి వచ్చింది. ఆ టైంలో రంగన్న సారు ఇంటి మెయిన్ డోర్ ముందర పడుకొని ఉన్నాడు. అంటే మీరు వెళ్ళే వరకు అతను పడుకొని? నేను పోయినప్పటికీ పడుకొని ఉన్నాడు. లచ్చమ్మ సార్ను లేపడానికి పోయినప్పుడు రంగన్న తన బెడ్షీటు అన్నీ చుట్టుకొనేసి ఆ సందులో పెట్టుకొని మళ్ళీ తను నార్త్ సైడ్ పార్క్ ఉంది, ఆ పార్క్ సైడ్ వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఒక 5 నిమిషాలు వెయిట్ చేసినాము. సారు ఇంకా డోర్ది లైట్ వెళ్ళకపోతే నేను కూడా పోయి పిలిచి వచ్చిన సార్ని. ఈ లోపల రంగన్న సార్ పడిపోయినాడని అరుచుకుంటూ వచ్చినాడు. రంగన్నకి ఎట్లా తెలిసింది సార్ పడిపోయిన విషయం? ఎట్లా తెలిసిందేమో, తను చూసింటేనే కదా తెలిసిండేది. అంటే లోపలికి అవన్నీ ఏం అడగలేదు మేము, ముందు పరిగెత్తినాం. అంటే లోపలికి వెళ్ళి చూసే అవకాశం ఉంటుందా రంగన్నకు? ఇంటి లోపలికి వెళ్తాడా? అంటే మేము పోయేటప్పటికి మరి అది డోర్ ఓపెన్ ఉంది, నార్త్ సైడ్ డోర్ ఓపెన్ ఉంది. అంటే ఇంట్లోకి వెళ్ళి చూస్తుంటాడా? అంటే రంగన్న లోపలికి జనరల్గా అయితే రంగన్న రాడు సార్, ఇంటిగా రాడు. మేము ఎప్పుడైనా పిలిచినా కూడా రాడు. అట్లాది తను నేను సార్ పడిపోయినాడు అంటే మాకేం అర్థం కాలేదు. సడన్గా మేము ముందే పరిగెత్తి చూస్తే సార్ బెడ్రూమ్లో లేడు, బ్లడ్ అంతా ఉంది. బాత్రూంలో చూస్తే బాత్రూమ్ పడిపోయినాడు.
నేను నాడి పట్టుకొని చెక్ చేస్తే కూడా పల్సు లేనట్టు తెలిసిపోయింది. చెప్పి వెంటనే నరెడ్డి రాజశేఖర్కి ఫోన్ చేసి చెప్పిన, బావ మనకు లేడు, ఎవరో ఏమో చేసినారు, బ్లడ్ అంత ఉంది, తల మీద గాయం ఉంది అని చెప్తే లైట్ ఆన్లో ఉంది, ఏసీ ఆన్లో ఉంది, సైడ్ డోర్ ఓపెన్ అయ్యి ఉంది అని చెప్పాను. సరే సరే అని పెట్టేసినాడు ఫోను. పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఎంతసేపు మాట్లాడుంటారు మీరు ఆయనతో? 6 గంటల మీ సిడిఆర్ ప్రకారం 6 గంటల 15 నిమిషాలకు మీరు కాల్ చేశారు. అప్రాక్సిమేట్లీ 6:15కేమో చేసింటానేమో. 47 సెకండ్ల కాల్, అది 47 సెకండ్స్ కాల్ చేశాను. కొద్దిసేపటికి మళ్ళీ నేను శివప్రకాష్ రెడ్డికి కూడా చెప్పాను, ఎందుకంటే మా పులిందల్లో అందుబాటులో ఉండేది సార్ తర్వాత శివప్రకాష్ రెడ్డి. నెక్స్ట్ ఫోన్ శివప్రకాష్ రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కలవలేదు. మళ్ళీ వాళ్ళ మిస్సెస్ ఫోన్తో నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్ చేస్తే నేను చెప్పాను విషయం అంతా, జరిగిన విషయము. ఈ లోపల మళ్ళీ నాకు ప్రకాష్కు ఒక లెటర్ దొరికింది. ఎక్కడ దొరికింది? అక్కడ వీల్ చైర్ ఒకటి ఏదో ఉంది అక్కడ, ఆ చైర్ దగ్గర. అది ఓపెన్ చేసి చూసి అది క్లారిటీగా చదివి, అది కూడా మళ్ళీ నెక్స్ట్ ఆ టైంలో సౌభాగ్యం నుంచి ఫోన్ వచ్చింది. నాకు అమ్మకు చెప్పా, మన సారు మా సారు మనకు లేడమ్మా అని చెప్పిన. అన్నది సరే రాజశేఖర్కి ఫోన్ ఇమ్మన్నా. రాజశేఖర్కి చెప్పిన, ఇట్లా లెటర్ ఉంది దొరికింది, ఇట్లా ప్రసాదం మీద ఇట్లా ఉన్నది అని చెప్తే, సరే సరే అయితే అది ఎవరికి చూపెట్టద్దు, జాగ్రత్త అన్నట్టు. పోలీసులతో ప్రాబ్లం అవుతుంది కదా అన్నా నేను. ఆయన నేను చూసుకుంటానులే, నువ్వు ముందు ఇమీడియట్గా దాచిపెట్టేసి ఎవరు కనపడకూడదు అని అన్నాడు. ఆయన చెప్పినట్టు నేను అది దాచిపెట్టేసినాను. అది అంటే ప్రకాష్తో లెటర్ ఎందుకు ఇంటికి పంపించారు మీరు? అది సేఫ్గా పెట్టమని చెప్పినాడు కాబట్టి నా జోబిలో ఉండేవాడు ఎందుకు ప్రాబ్లం అని చెప్పి నేను. సేఫ్లో పెట్టమని ఎవరు చెప్పారు? నరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అంటే ఎందుకు? అంటే ఆ లెటర్ గురించి మీరు చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? దాన్ని అంటే లెటర్ ఉంది అని మీరు మొత్తం చదివి వినిపించారు ఆయనకు? వినిపించాను. ఏమన్నాడు అప్పుడు? సరే ఇది ఎక్కడ ఎవరికి చూపించదు, ఈవెన్ పోలీసులకు కూడా చూపించదు, ఎవరికి తెలియకూడదు, నేను వచ్చిన తర్వాత నాకు హ్యాండ్ ఓవర్ చేయి ఎంతవరకు అంటే, నేను పోలీసులో ప్రాబ్లం అవుతుందంటే అది నేను చూసుకుంటాను, నీకెందుకు, నువ్వు నేను చెప్పిన పని చేయి అన్నాడు. నేను ఇమ్మీడియట్గా ప్రకాష్తో మా ఇంట్లో పెట్టమని చెప్పేసి నేను చెప్పాను. మా ఇంట్లో ఇచ్చి వచ్చేసినాడు లెటర్ సేఫ్. అప్పుడు అవినాష్ రెడ్డి ఇచ్చి వచ్చినాడు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి సారు బయట కనిపించినాడు. కనిపించి నేను డోర్ తీసుకొని బయటికి పోయి సార్ నువ్వు రిసీవ్ చేసుకొని ఏడ్చుకుంటా, నేను పెద్ద నాయన మనకు లేకుండా పోయి సార్ అని ఏడ్చుకుంటా నేను లోపలికి. ఎవరున్నారు అవినాష్ రెడ్డితో పాటు? ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? నాకు తెలిసిన వాళ్ళు శంకర, సురేంద్రనాథ్ రెడ్డి వాళ్ళిద్దరు, మిగతా వాళ్ళు నాకు ఐడెంటిఫై లేదు. అందరూ లోపలికి వచ్చినారు, బాత్రూమ్కి సార్ని చూసినారు, హాల్లోకి వచ్చినారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ బయటికి విన్నారు లాన్లోకి. ఆ టైంలో రెడ్డి రాజశేఖర్ రెడ్డి నాకు ఫోన్ చేసినాడు, మరి నేను ఫోన్ చేసినాడు, నాకు గుర్తులేదు. మరి ఫోన్ చేసినప్పుడు ఇదంతా చెప్పా. పక్కనే శంకరయ్య సార్ ఉన్నాడు, సిఏ సారు, మీరు మాట్లాడండి అని చెప్పి నా ఫోను శంకరయ్య సార్కి ఇచ్చిన. శంకరయ్య సారు నరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు ఫోన్లో మాట్లాడినారు. అది ఏం మాట్లాడుకున్నా తెలియదు నాకు. మళ్ళీ నా ఫోన్ నాకు ఇచ్చిన తర్వాత సార్కు కంప్లైంట్ రాపిచ్చేసేసి సార్ చెప్పినట్లు అని చెప్పి ఫోన్ పెట్టేసినాడు. మళ్ళీ నేను ఒక అర్ధగంట లోపల నేను కూడా పోయి పోలీస్ స్టేషన్లో శంకరయ్య సార్కు కంప్లైంట్ రాయించేసిన. ఏం రాసిన కంప్లైంట్లో? అదే జరిగిందే రాసిన. పొద్దున్నే ఇట్లా పోయినాను, ఇల్లంతా బ్లడ్ ఉంది, సారు బాత్రూంలో ఉన్నాడు, ఇట్లా పడిపోయినాడు, ఎవరైంది అర్థం ఏసీ ఆన్లో ఉంది, లైట్ ఆన్లో ఉంది, డోర్ ఓపెన్లో ఉంది అని చెప్పేసి అంతా రాపిచ్చేసి ఇది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి దీన్ని చట్టపరంగా దీన్ని చేయాలని చెప్పి రాయి చేసినాను.